నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మౌనిష. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. 29 మందిపై PMLA యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేసింది. వారిలో మంచు లక్ష్మి, రాణా, శ్రీముఖి, నిధి అగర్వాల్, ప్రకాష్ రాజ్, అలాగే అనన్య నాగళ్ల సహా ఇతరులందరిపై కూడా కేసులు నమోదు చేసింది ఈడీ. వీరితో పాటు మరికొందరు యూట్యూబర్లు కూడా దీంట్లో ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్లో నమోదైన కేసుల వివరాల మీద విచారణ ప్రారంభించింది. మరో 2 రోజుల్లో వీరందరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఈడీ అధికారులు. గతంలో పంజాగుట్టలో నమోదైన కేసుల్లో విష్ణుప్రియ, శ్యామల విచారణకు హాజరయ్యారు. దీని వెనుక భారీ ఎత్తున కుంభకోణం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ వ్యవహారం మరొకసారి తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనబడుతుంది. ముఖ్యంగా ఈడీ అధికారులు ఇప్పుడు ఈఎంఐ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో, ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళకందరికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ నోటీసులు కూడా జారీ చేయడానికి రంగం సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం మనం ఈడీ ఆఫీస్ దగ్గర చూస్తున్నాం. ఇప్పటికే దాదాపు 29 మందికి కూడా ఈ నోటీసులు అనేది రెడీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రేపు కానీ ఈ వారంలోనే పూర్తిగా వీళ్ళందరినీ కూడా విచారణకు రావాలంటూ కూడా ఈ యొక్క నోటీసులు అనేది జారీ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా అగ్ర హీరోలను బట్టి విజయ్ దేవరకొండ కానీ, అలాగే రానా దగ్గుబాటు కానీ, మంచు లక్ష్మి కానీ, అలాగే ప్రణీత సుభాష్ కానీ, హీరోయిన్గా పనిచేసినటువంటి ఆమె, నిధి అగర్వాల్ కానీ, అనన్య నాగల్ల కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే పలు బెట్టింగ్ యాప్ల్లో కూడా ప్రమోషన్ చేశారు. దీనివల్ల కూడా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది కూడా ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి దాని దగ్గరికైనా వీళ్ళకందరికీ నోటీసులు ఇవ్వాలనేసి కూడా ఈడీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ కానీ, సైబరాబాద్ కానీ పోలీసులు ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేశారు. వాటిల్లో కొంతవరకు ఇన్ఫర్మేషన్ ఈడీ అధికారులు కూడా తీసుకున్నారు. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈడీ అధికారులు కొత్తగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ పిలిపించి అసలు స్టేట్మెంట్ను రికార్డ్ చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేయనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే గతంలో చూసాం, పంజాగుట్ట నమోదైనటువంటి కేసులో కూడా టెస్ట్ తేజ కానీ, అలాగే శ్యామ్లా కానీ వీళ్ళందరూ కూడా అప్పుడు విచారణకి హాజరయ్యారు. వాళ్ళ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అయితే మేము ఎప్పుడో ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వ్యవహారంలో మేము చేసుకున్నటువంటి ఆ ఒప్పందం కూడా ముగిసిపోయిందంటే కూడా వాళ్ళు ఇటు పంజాగుట్ట పోలీసులకు చెప్పినప్పటికీ కానీ దీని వెనకాల భారీ ఎత్తున ఒక తతంగం అయితే నడిచిందనేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే వేలాది బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు కాంట్రాక్ట్ విషయంలో చాలా వరకు 1 year వరకు కొంతమంది కాంట్రాక్ట్ చేసుకున్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు కొంతమంది బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఈ యొక్క కాంట్రాక్ట్లు చేసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాని తగ్గట్టుగానే వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఎక్స్పైర్ అయిపోయారు. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదనేసి కూడా వాళ్ళు చెప్పినప్పటికీ కానీ దీని వెనుక ఉన్నటువంటి తతంగానంతా కూడా బయట తీయాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు కూడా భావించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధమైనారు. వీళ్ళకందరికీ కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యం ఇవ్వబడుతుంది. ముఖ్యంగా వీటిల్లో మెయిన్ ఈ యూట్యూబ్లో చేసేవాళ్ళు కానీ, బుల్లితెరలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో నిధి అనన్య నాగల్ల కానీ, సిరి హనుమంత్ కానీ, శ్రీముఖి ప్రముఖ యాంకర్ అయినటువంటి శ్రీముఖి ఇప్పుడు ఆమె స్టార్ మాలో కానీ వీటిలన్నింటిలో కూడా ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తుంది. సో ఆమె పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి నేపథ్యం పడితే వర్షిణి సౌందర్యరాజన్ డీలో కూడా ఆమె యాంకర్గా కూడా పనిచేశారు. తర్వాత అమృత చౌదరి, తర్వాత శోభా శెట్టి, నయని, నేహా పఠాన్, పాండు, పద్మావతి రీల్స్ ఎక్కువగా చేస్తున్నట్టు ఆమె, ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బ్యాగ్ సంబంధించిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఆల్రెడీ అతను దుబాయ్కి కూడా పారిపోయాడు. ఎప్పుడైతే పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అతను కూడా దుబాయ్కి పారిపోయిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు విష్ణుప్రియ ప్రముఖ యాంకర్, తర్వాత హర్ష సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా హర్ష సాయి పైన అనేక రకాలైన ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక మహిళ తనను మోసం చేశాడు, ఇట్లా లైంగికంగా వేధించాడు, నన్ను మోసం చేశాడన్న కేసులో కూడా అతను ఇప్పటికే ఒకసారి విదేశాలకు కూడా పారిపోయి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్ వ్యవహారం బయటకు వెళ్ళిన తర్వాత మరొకసారి అజ్ఞాతంలోకి అతను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి హర్ష సాయిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించే అవకాశం ఉంది. దాంతోపాటు భయ్యా సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన జరిగినటువంటి పాకిస్తాన్ ఇండియాకు సంబంధించినటువంటి వార్లకు సంబంధించి దాంట్లో కూడా ఒక గూఢాచారులు ఎక్కువ మంది ఒక లేడీని అరెస్ట్ చేసిన తర్వాత
చాలామంది పాకిస్తాన్కి ఎవరైతే వెళ్ళినటువంటి వారు ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్ అంతా కూడా అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి దాంట్లో భాగంగానే ఎన్ఐఏ అధికారులు కూడా కొంచెం డౌట్ మీద భయ్యా సన్నీ యాదవ్ని చెన్నై ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వారం రోజుల పాటు అతన్ని విచారించిన తర్వాత అతన్ని రిలీజ్ చేసిన నేపథ్యంలో బన్నీ సన్నీ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు నా అన్వేషణకు సంబంధించినటువంటి ఎవరైతే అన్వేష్ ఉన్నాడో అన్వేష్ భయ్యా సన్నీ యాదవ్ మీద అనేక రకాలైన ఆరోపణలు కూడా చేస్తారు. బెట్టింగ్ వల్ల చాలామంది కూడా చనిపోయారనేది కూడా అతను ఆరోపణలు చేసినప్పుడు ఒక వివాదం అనేది ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి అదే వైజాగ్ సంబంధించినటువంటి లోకల్ బాయ్గా పిలవబడే నాని యూట్యూబర్. సో అక్కడ చేపలు పట్టాడు, చేపల వ్యాపారిగా కూడా లోకల్ బాయ్ నాని ఉన్నాడు కాబట్టి అతను కూడా పోలీసులు ఎప్పటికే ఒక కేసులో అరెస్ట్ చేశారు. తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగి ఇప్పుడు కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యం కాబట్టి చూడొచ్చు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ వ్యవహారం అనేది ఒక సంచలనంగా మారింది. సో ఖచ్చితంగా దీంట్లో అందరినీ అరెస్ట్ చేస్తామని కూడా చెప్తున్నారు. దీని బెట్టింగ్ నిర్వాహకుల వల్ల చాలామంది కోట్ల రూపాయల వరకు వీళ్ళు ఆర్జించారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ అనేది జరిగింది. వీళ్ళకి పేమెంట్లు కూడా డిజిటల్ పేమెంట్ రూపంలో కూడా చేసినట్టుగా సమాచారం నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటికి రావాలంటే కంపల్సరీ వీళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తదుపరిగా అరెస్టుల పర్వం ఉండబోతుందనేసి కూడా ఈడీ అధికారులు చెప్పారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా. చూస్తూ ఉన్నాము, గతంలో కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. ఎవరైతే బెట్టింగ్ ప్రమోషన్స్ చేశారో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగడం, అందరూ దాన్ని వ్యతిరేకించడం, వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, వెంటనే బెట్టింగ్ యాప్స్ ఆపేయాలి, దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పి అందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు చేయడం, రీపోస్టులు చేయడం మనం చూసాము. సో దానికి సంబంధించి ఈడీ వెంటనే రంగంలోకి దిగి చాలామంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కానివ్వండి, లైక్ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఏదైనా సోషల్ మీడియా మొత్తంలో కూడా సో వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది, కొంతమందిని విచారించింది కూడా. సో మళ్ళీ దాని మీద క్లియర్గా ఒక కమిటీ వేసి దాన్ని విచారించి దాంట్లో నేమ్స్ ఫిల్టర్ చేసి సో ఎవరెవరు ఏమేం చేశారని చెప్పి కొన్ని పేర్లు బయటికి తీసుకొచ్చి ప్రస్తుతం రిలీజ్ చేసింది. సో ఇంతకుముందే మనం చూసాము. సో వాళ్ళందరినీ కూడా విచారించబోతుంది మరొక 2-3 రోజుల్లో. చూడాలి ఏం జరుగుతోందో.